అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. మండే ఎండల్లో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తీసుకోవడం వల్ల మనం రోజంతా ఎనర్జీగా ఉండవచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పు పెసలను తీసుకుంటున్నాను. పొట్టుతో ఉన్నటువంటి పెసల్లే అండి. కప్పు పెసళ్ళకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. మెజర్మెంట్ పక్కా తీసుకోండి, గ్లాసు కానీ కప్తో కానీ. తర్వాత నీళ్లు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసి మూత మూసి సగ్గుబియ్యాన్ని నాననివ్వాలి. అలాగే పెసలను కూడా శుభ్రంగా కడిగి వాటర్ వేసి కొన్ని మెంతులు కూడా వేసి మూత మూసి నాననివ్వాలి. 8 గంటలు నాననివ్వాలి. నేను నైట్ నానబెట్టుకున్నానండి. మార్నింగ్ చూద్దాము. చూడండి, పెసలన్నీ కూడా బాగా నానిపోయినాయి. అలాగే సగ్గుబియ్యం కూడా చూద్దాము. సగ్గుబియ్యం కూడా బాగా నాని ఉబ్బిపోయినాయి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పెసలు అలాగే సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకొని వాటర్ తగినన్ని వేసి మూత మూసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూడండి, మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం పెసలన్నీ కూడా మిక్సీ పట్టి బౌల్లో వేసుకొని మనకు ఎంత పిండి అవసరమో అంత మాత్రమే వేరే గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలినటువంటి పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పిండి ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి పిండిలో రుచికి తగ్గ ఉప్పు వేసి ఉప్పు కరగడానికి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెన్నం హీట్ చేసుకొని దోశ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దోశ కాలింది. రెండో వైపు కూడా మనము తిప్పి కాల్చుకుందాము. రెండో వైపు కూడా కొద్దిగా కాలిన తర్వాత దోశను మళ్ళీ తిప్పి కాల్చుకోవాలి. అంతే, దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకో దోశను కూడా చూద్దాము. దోశ పిండి వేసుకొని మళ్ళీ దోశని ఈ విధంగా వేసుకోవాలి. ఈ దోశలు వేసేటప్పుడు మంటను తగ్గించి పెట్టుకొని కాల్చుకోవాలి, గమనించగలరు. కొంచెం ఆయిల్ వేసి రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో ఈ దోశల్ని టేస్ట్ చేయండి. చాలా బాగుంటాయి. దోశలు కూడా రెడీ. మీకు ఎన్ని కావాలో అన్ని దోశలు చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.